మే 2న అమరావతికి ప్రధాని మోదీ రానున్నారు. ఈ క్రమంలో సభకు వచ్చే వారి కోసం అధికారులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న సభకు చేరుకునేందుకు 6 మార్గాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి సభకు వచ్చే వారి కోసం 2400 బస్సులు ఏర్పాటు చేయనున్నారు. ఇక 6 చోట్ల ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు సిద్ధం చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కరకట్ట మీదుగా సభా ప్రాంగణం వరకు వీఐపీ మార్గం ఏర్పాటు చేయడంతో పాటు వెస్ట్ బైపాస్ నుంచి కూడా సభాస్థలికి చేరుకునే విధంగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. మరోవైపు అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని రానున్న దృష్ట్యా మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని సభకు రేపటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక సభకు వచ్చే ప్రజలకు మంచినీరు, ఆహారం సరిపడా అందజేయాలని సూచించారు. మే 2వ తేదీ భారత ప్రధాని గారు వస్తున్నారు. ఈవినింగ్ 3:25 అక్షరాలకు వస్తారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ నోడల్ ఆఫీసర్గా వీరపాండ్యన్ గారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ 90% వర్క్ పూర్తి చేశారు. 90% వర్క్, మిగతా 10% కూడా వస్తాయి. వాళ్ళు ఈవినింగ్కి పూర్తి అయిపోతే ఏదైనా 1 or 2 మిగిలితే రేపటికి పూర్తి అవుతుంది. గత ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడుతూ, రాజధాని మీద 3 ముక్కలు ఆట ఆడుతూ ఈ యొక్క టెండర్లు క్యాన్సిల్ చేయాల. టెండర్లు క్యాన్సిల్ చేసినా మేము వర్క్ ఇమీడియట్ టేకప్ చేస్తాం. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. ఈ విధంగా అసలు దీన్ని ఒక నిర్విరామం చేసేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వచ్చే ముందు ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని టేకప్ చేస్తామని. దానికి నేను ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేస్తాం. అయితే అనేక లీగల్ ఇష్యూస్, హర్డిల్స్ ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి 8 నెలలు పట్టింది. 29 గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ ఫంక్షన్ రావాలని నిన్న ముఖ్యమంత్రి గారు తాను స్వయంగా, అంటే ఇల్లు తిరగలేరు, ఇంటింటికి పోలేరు, స్వయంగా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 150 మంది రైతులు నిన్న రావటం జరిగింది. వాళ్ళందరికీ చెప్పారు, ఇది నా పర్సనల్ ఇన్విటేషను, ప్రతి ఒక్కరు రావాలని యాక్చువల్గా నిన్ను ఇన్వైట్ చేశారు. ఆ విధంగా ఈ కార్యక్రమానికి ముందుకు ముఖ్యమంత్రి అడిగారు, సార్ గత ప్రభుత్వం ఇది రాజధాని కాదని 3 ముక్కలు ఆటాడింది, అటువంటి పరిస్థితులు ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే పార్లమెంట్లో చట్టం చేసేటట్టుగా మీరు మాట్లాడమన్నారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ ఏం చేశారంటే దానికి సంబంధించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ కేంద్రంతోనూ మాట్లాడి ఏం చేయాలో చేస్తానని చెప్పడం జరిగింది.